హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఆదరణ ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. అలాగే ఇక్కడ మేల్ అయితే ఫీమేల్ అని చెప్పి, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు మీ రిలేషన్ విషయంలో తను ఏమనుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. మీ పర్సన్ వేరే వారి లైఫ్లో బందీ అయిపోయి మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేసినట్టయితే తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. సిక్స్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ హ్యాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, ద హెర్మిట్, ఏస్ ఆఫ్ స్వేర్డ్స్, సిక్స్ ఆఫ్ wands, ఫైవ్ ఆఫ్ స్వేర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వేర్డ్స్, ద హెర్మిట్, త్రీ ఆఫ్ స్వేర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద డెవిల్ ఎనర్జీ, ఎయిట్ ఆఫ్ wands, bottom of the deck, the fool card, the six of swords. ఫోర్ కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ప్రీవియస్లో మీ రిలేషన్ విషయంలో ఇంత స్ట్రాంగ్గా అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఎక్కువగా మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రీవియస్లో అయితే ఇక్కడ మనీ మైండెడ్గా అయితే మనకి తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ పరంగా ఈ వ్యక్తి మీ రిలేషన్ని హ్యాండిల్ చేయలేను అని చెప్పి, మీ రిలేషన్ కావాలి అని చెప్పి అనుకున్నా కూడా ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేశారనమాట. అంటే మిమ్మల్ని ఒంటరి వారుగా వదిలేశారు. అలాగే ఇక్కడ తన ఫ్యామిలీ గురించి కూడా అనేది మనకైతే తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి ద డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది కదా. డెవిల్ ఎనర్జీ అంటే వేరే వారి రిలేషన్లోకి వెళ్ళడం, కానీ అది కూడా అట్రాక్షన్ అనమాట. వేరే వారిపై అట్రాక్షన్తో ఈ వ్యక్తి అయితే వాళ్ళ రిలేషన్లోకి అయితే వెళ్ళారు ప్రీవియస్లోని. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రీవియస్లో మీ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండేవారు అనమాట. ఏ విషయంలో అయినా కూడా మీరే ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవారు. బట్ ఈ వ్యక్తి మాత్రం ఈ విధంగా ఉండేవారు, మీరు ఈ విధంగా ఉండేవారు అనమాట ప్రీవియస్లోని. చూస్తున్నారు కదా, ఇక్కడ మీ పర్సన్ ఏమో స్ట్రాంగ్ పర్సన్, మీరేమో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేనంతగా ఉండే వ్యక్తి అనమాట. అంటే మీరు పూర్తిగా మీ రిలేషన్ విషయంలో మీరైతే డిఫరెంట్ అయిపోయి ఉన్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్నారనమాట. అంటే తను నచ్చితే మీతో మాట్లాడడం, నచ్చకపోతే మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో ఎక్కువగా ఆర్గ్యూ చేయడం, ప్రతి విషయానికి మీతో గొడవ పడడం, అంటే ప్రతి చిన్నదానికి కూడా మిమ్మల్ని నిలదీయడం కానీ ఇలాంటివన్నీ జరిగిందనమాట ప్రీవియస్లోని. అంటే మీది తప్పు ఉన్నా లేకపోయినా, లేదంటే మీ పర్సన్దే తప్పు ఉన్నా కూడా మీరే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్గా ఫీల్ అవుతూ మీ పర్సన్నే రిక్వెస్ట్ చేసుకోవడం కానీ ఈ విధంగా అనేది జరిగినట్టయితే కనిపిస్తుంది నాకు ప్రీవియస్లోని. బట్ మీ పర్సన్ ఏంటంటే తన ఈగోని మాత్రం
చూపించేవారు మీ విషయంలోని. తనది తప్పైనప్పటికీ కూడా ప్రతి విషయంలోని మిమ్మల్ని జడ్జిమెంట్ అనేది చేసేవారనమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అంటే తనకి నచ్చినట్టు తను ఉండేవారు తన లైఫ్‌లోని. అంటే వేరే వారితో రిలేషన్స్ పెట్టుకోవడం కానీ, వేరే వాళ్ళతో లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కానీ, లేదంటే తన ఫ్యామిలీ ఏదైతే చెప్పారో అది వినడం కానీ, ఈ విధంగా అయితే చేసేవారు. పూర్తిగా మీకైతే ఇంపార్టెంట్ అనేది ఇచ్చేవారు కాదనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను. ఎందుకంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకునేవారు. అందుకనే మీతో అయితే ఈ వ్యక్తి చాలా రూడ్‌గా అయితే బిహేవియర్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే తన లైఫ్‌లో ఉన్న 2 చాయిస్‌లో ఒక చాయిస్‌ని అయితే తనైతే చూస్ చేసుకున్నారనమాట. అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే రొమాంటిక్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు. మీకు వాల్యూ ఇవ్వకుండా వాళ్ళకి ఎక్కువగా వాల్యూ ఇవ్వడం కానీ, వాళ్ళు చెప్పిన మాటలు వినడం కానీ, ఈ విధంగా చేశారనమాట. అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీకన్నా తను స్ట్రాంగ్ పర్సన్. మీరు ఎమోషనల్ ఫూల్. ఈ విధంగా అయితే ఈ వ్యక్తి మిమ్మల్ని అనుకునేవారు. అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండేవారు కాదనమాట ఈ వ్యక్తి విషయంలోనే. అందుకని ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని తనకు నచ్చినట్టు మాట్లాడడం కానీ, ఈ విధంగా అయితే మిమ్మల్ని బాధపెట్టేవారు. ఇక్కడ మనకి చూస్తుంటే ప్రీవియస్‌లో అయితే తన ఎంజాయ్‌మెంట్ కోసం, తన లైఫ్ కోసం అయితే మిమ్మల్ని ఒంటరివారుగా చేసి, మీరు ఏదైతే మీ పర్సన్ విషయంలో హోప్ అయితే పెట్టుకున్నారో, ఆ హోప్‌ని నిరాశ చేసి ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లో నుంచి అయితే వెళ్ళిపోయారనమాట. అది కూడా మీ రిలేషన్ తను హ్యాండిల్ చేయలేను అని చెప్పి మీ నుంచి అయితే వాకౌట్ అయిపోయారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి తనకు నచ్చినట్టే జరగాలి. తను ఏది చెప్తే అది వినాలి. ఈ విధంగా అయితే ఉండేవారనమాట. అంటే తను ఇలాంటి డెవిల్ ఎనర్జీలో ఉన్నా, అంటే ఇలాంటి రిలేషన్స్ మెయింటెనెన్స్ చేసినా కూడా, అంటే ఇలాంటి రిలేషన్‌లో ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తిని నిలదీయకూడదు. మీరు అడగకూడదు. ఈ విధంగానే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉండాలనమాట. బట్ ఈ వ్యక్తి మాత్రం తను ఎన్ని చేసినా కూడా మీ విషయంలో మాత్రం ఈ విధంగానే ఉండాలి. అంటే ఈ వ్యక్తి ఏది చెప్తే మీరు అదే వినాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారు ప్రీవియస్‌లోని. ఇక్కడ మనకి కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే కుంభం, మిథునం, తులారాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. అలాగే పెంటికల్స్కి వచ్చేసరికి వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ప్రీవియస్లీ ఈ వ్యక్తి ఎన్ని చేసినా కూడా ఆ తప్పుల్ని మీరు సమర్థించుకుంటూ మీ పర్సన్ విషయంలో మీరు ఉండేవారు. బట్ మీ పర్సన్ ఏంటంటే తనకి నచ్చినట్టు తను ఉండడం కానీ, మిమ్మల్ని పూర్తిగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో పెట్టి మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇవ్వకుండా, స్టెబిలిటీ ఇవ్వకుండా ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కానీ, లేదంటే ఇక్కడ ఫ్యామిలీతో ఉండడం కానీ జరిగింది. అంటే ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ టైప్ కూడా నాకు కనిపిస్తుందనమాట. అంటే ఇక్కడ తనకి మ్యారేజ్ అయ్యి మీ లైఫ్‌లోకి వచ్చి మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇవ్వకుండా, స్టెబిలిటీ ఇవ్వకుండా ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వేరే అదర్ రిలేషన్‌లోకి వెళ్ళిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. ఇక్కడ అన్‌మ్యారీడ్ అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్‌లో ఉంటుండగానే వేరే వారి లైఫ్‌లోకి అయితే వెళ్లారు. అంటే రాంగ్ స్టెప్ వేశారనమాట.
ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వేరే వారి రిలేషన్‌లోకి వెళ్తున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు మీ పర్సన్‌కి నచ్చ చెప్పడానికి ట్రై చేసినా, మీరు బ్రతిమలాడినా అంటే తను చేసేది తప్పు అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసినా కూడా మీ పర్సన్ అయితే మీ మాటల్ని వినలేదనమాట. వినకుండా ఈ వ్యక్తి అయితే ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారు. అది కూడా తన ఇగో హర్ట్ అవ్వడం వల్ల, లేదంటే ఇక్కడ తను ప్రాక్టికల్‌గా ఆలోచించడం వల్ల. అంటే తనకే అంతా తెలుసు. నేను ఏదైతే చేస్తున్నానో అదే కరెక్ట్. ఈ విధంగా అయితే ఈ వ్యక్తి బిహేవియర్ ఉండేదనమాట ప్రీవియస్‌లోని. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను వేరే వారి రిలేషన్‌లోకి వెళ్తున్నారు అని చెప్పి మీకు తెలియడం కానీ జరిగింది ప్రీవియస్‌లోని. ఆ విషయంపై కూడా మీరు మీ పర్సన్‌ని అయితే రిక్వెస్ట్ చేశారనమాట. తను ఏదైతే చేస్తున్నారో అది తప్పు. తను ఒక రాంగ్ స్టెప్ అనేది వేస్తున్నారు లైఫ్‌లోనని చెప్పి మీరైతే హెచ్చరించారు. బట్ ఈ వ్యక్తి అయితే వినలేదు. పైగా మీదే తప్పన్నట్టు మీతో ఆర్గ్యుమెంట్స్ అనేవి, గొడవలనేవి చేశారనమాట ఈ వ్యక్తి. అంటే తనకు నచ్చినట్టు తను ఉంటాను అని చెప్పి, తనకు నచ్చినట్టు తను చేస్తాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీతో ఆర్గ్యూస్ అయితే జరిగాయి ప్రీవియస్‌లోని. మిమ్మల్ని పూర్తిగా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో పెట్టి ఈ వ్యక్తి అయితే తన లైఫ్‌లో అయితే తను ఉండేవారనమాట. అంటే తన లైఫ్‌లో తను ఏది చేసినా కూడా అది కరెక్టే అని ఈ వ్యక్తి అయితే నమ్మేవారనమాట. తను ఒక ఫూల్‌లా చేసినా కూడా తనైతే కరెక్ట్ చేస్తున్నాను అన్నట్టుగా ఈ వ్యక్తి అయితే అనుకునేవారు ప్రీవియస్‌లోని. ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తి వల్ల మీరు ప్రీవియస్‌లో చాలా సఫర్ అయ్యారనమాట. చాలా లోన్లీ ఫీల్ అనేది ఈ వ్యక్తి మీతో ఉంటుండగానే మీరైతే ఫీల్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి వేరే వారి రిలేషన్‌లో ఉన్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు ఈ వ్యక్తితో ఎంత ఆర్గ్యూస్ చేసినా కూడా ఈ వ్యక్తి మీ మాట అనేది వినేవారు కాదనమాట. మిమ్మల్ని పూర్తిగా డిసప్పాయింట్ అనేది ఈ వ్యక్తి అయితే చేశారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది ప్రీవియస్‌లోని. అంటే తన కోసం తను ఆలోచించుకొని మీ లైఫ్‌లో నుంచి అయితే ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా రూడ్‌గా అయితే బిహేవియర్ చేశారనమాట. అంటే కావాలి అని చెప్పి మీ రిలేషన్‌ని ఈ వ్యక్తి అయితే దూరం పెట్టి మీ లైఫ్‌లో నుంచి అయితే వెళ్ళిపోయారు. అది కూడా తన ఇగో వల్ల. ఈ వ్యక్తికి మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఉన్నా కూడా మీరు ప్రీవియస్‌లో తిను ఏదైతే చేశారో వాటి గురించి మీరు ఎక్కువగా మాట్లాడడం కానీ, లేదంటే మీ రిలేషన్ విషయంలో మీరు కమిట్మెంట్ అడగడం కానీ, లేదంటే ఇక్కడ స్టెబిలిటీ తీసుకురమ్మని చెప్పి మీరు పదే పదే అడగడం కానీ, ఈ వ్యక్తికి చాలా ఇబ్బందిగా అనిపించేదనమాట. మీతో అస్తమానికి ఈ విషయంపై అయితే ఆర్గ్యుమెంట్స్ చేయడం తనకి ఇబ్బందిగా అనిపించి, మీ రిలేషన్ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. ఎందుకంటే ఈ వ్యక్తికి తనని క్వెషన్స్ చేయడం అంటే ఇష్టం ఉండదనమాట. తను ఏది చేసినా కూడా తనకి క్వెషన్స్ చేయడం అనేది నచ్చదు. అలాగే కానీ మీరైతే తను ఏదైతే చేస్తున్నారో వాటిల గురించి మీరు అడగడం కానీ, నిలదీయడం కానీ మీరైతే చేసేవారు. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేశారో ఈ వ్యక్తికి చాలా ఇబ్బందిగా అనిపించిందనమాట మీ రిలేషన్‌లో కంటిన్యూ చేయడం. అందుకే తను నాకు ఈ రిలేషన్ వద్దు. నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారు ప్రీవియస్‌లోనే. ఎందుకంటే ఈ వ్యక్తి నెగెటివ్ ఎనర్జీ అంటే డెవిల్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఈ వ్యక్తి ఎవరికైనా కూడా చాలా ఈజీగా అట్రాక్షన్ అయిపోతారు. అంటే ఈ వ్యక్తి ఎమోషనల్‌గా అసలు ఫీల్ అవ్వరనమాట. ఏదైనా కూడా ప్రాక్టికల్‌గానే ఫీల్ అవుతారు. ఎదుటి వాళ్ళు తప్పు లేకపోయినా కూడా ఈ వ్యక్తి తప్పు చేసినా కూడా ఎదుటి వాళ్ళదే తప్పు అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిలదీస్తారనమాట. అలాంటి మైండ్ సెట్ ఈ వ్యక్తిది. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో మీరు చాలా ఎమోషనల్‌గా మీరు మీ పర్సన్ విషయంలో బెండ్ అయిపోయారు అని చెప్పి తెలిసినా కూడా మీరు చాలా జెన్యూన్‌గా ఈ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. మీది అన్‌కండిషనల్ లవ్ అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా ఈ వ్యక్తికి నచ్చినట్టు మీరు ఉండనివ్వట్లేదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రీవియస్‌లో అనుకున్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రెజెంటు మీరు తనకి నచ్చినట్టు ఉండనిస్తే మీ లైఫ్‌లోకైతే ఈ వ్యక్తి
ఉండడానికి ఇష్టపడేవారన్నమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తనకి ఏదైతే నచ్చుతుంది, తను ఎలా ఉంటే తనకి హ్యాపీగా అనిపిస్తుందో ఆ విధంగా మీరు తనని ఉండనిస్తే, అంటే పదే పదే మీరు తను చేసేది ఏంటనేది మీరు చెప్పకుండా తన లైఫ్‌లో తనని ఉండనిస్తే మీతో అనేది రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి అనుకున్నారనమాట. ఎందుకంటే మీది అన్‌కండిషనల్ లవ్ అని చెప్పి, మీది చాలా జెన్యూన్ లవ్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు కదా! ఇలాంటి వ్యక్తిని నేను వదులుకోకూడదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా ప్రతి విషయానికి ఈ వ్యక్తితో మీరు కమిట్మెంట్ విషయంలో అవ్వచ్చు, లేదంటే తిను చేసే పనులవ్వచ్చు. ఏదైనా కూడా మీరు ఎప్పుడైతే మీరు అడగడం స్టార్ట్ చేశారో, ఇది చేసేది తప్పు అని చెప్పి మీరెప్పుడైతే ఈ వ్యక్తికి నచ్చ చెప్పడానికి ట్రై చేశారో, ఈ వ్యక్తికి అది నచ్చలేదు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీరు మారతారు. అంటే తను ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి తన ఇగో తోటి ఈ వ్యక్తి అయితే ఇప్పటి వరకు కూడా వెయిటింగ్ చేశారనమాట. అంటే మీకు మీరే ఈ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ అనేది తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారు. తను వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉన్నా, లేదంటే ఏదైనా కూడా తను ఏది చేసినా కూడా పర్వాలేదు అని చెప్పి మీరైతే యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ట్రై చేశారనమాట. అనుకున్నారు ఇప్పటి వరకు. బట్ మీరు ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తితో మీరు రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం చాలా కష్టం అని చెప్పి మీరెప్పుడైతే ఫీల్ అయ్యారో, ఎప్పుడైతే ఈ రిలేషన్ విషయంలో మీరు స్టక్ అయిపోయి ఉన్నారో, అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అంటే మీ నుంచి కమ్యూనికేషన్ కానీ, లేదంటే మెసేజెస్ కానీ ఏమీ వెళ్ళకుండా ఎప్పుడైతే ఉన్నాయో, ఈ వ్యక్తి ఇంకా మీ గురించి వెయిటింగ్ చేసి, చేసి నా పర్సన్ నుంచి నాకు ఎటువంటి యాక్షన్ రాదు. అలాగే నాకు కమ్యూనికేషన్ అనేది కూడా రాదు. నేను ఇలా ఉండిపోతే నా పర్సన్ నన్ను పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. నా పర్సన్‌ని నేను దూరం చేసుకోవాల్సి వస్తుంది. నా లైఫ్‌లో నేను ఇలాంటి అన్‌కండిషనల్ లవ్ చేసే పర్సన్‌ని నేను మిస్ అవ్వకూడదు. ఎందుకంటే నా పర్సన్ నా విషయంలో పూర్తిగా ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోయి, తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకోలేనంతగా నన్నైతే లవ్ చేశారు. బట్ నేను మల్టీ రిలేషన్స్ వల్ల, లేదంటే నా బ్యాడ్ బిహేవియర్ వల్ల నా పర్సన్‌ని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే రియలైజ్ అవుతున్నారనమాట. తను చేసింది ప్రీవియస్‌లో ఏంటనేది ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. ఇంకా మీ నుంచి దూరంగా ఉంటే మీ రిలేషన్ దూరం అయిపోతుంది. ఇంకా మీరు దూరం అయిపోతారు అని చెప్పి భయం అనేది ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ, లేదంటే మెసేజ్ చేయడం కానీ, మీ దగ్గరికొచ్చి ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్‌ని మళ్ళీ సక్సెస్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇంకా ఈ వ్యక్తికి నచ్చచెప్పి తను చేస్తుంది బిహేవియర్ తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు చెప్పినా కూడా వినలేదో, ఇంకా మీరు ఈ విషయంలో చాలా సఫర్ అయ్యి మీ పర్సన్‌నయితే మీరు దూరం పెట్టారనమాట. అంటే కొంతమంది విషయానికొస్తే మీరే మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కొంతమంది విషయంలో అయితే. అంటే ఇలాంటి వ్యక్తిని మీరు భరించలేక, ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వరు. లేదంటే స్టెబిలిటీ ఇవ్వరు. ఇలాంటివన్నీ తెలుసుకుని ఈ వ్యక్తి విషయంలో మీరు పూర్తిగా నిరాశ చెంది మీకు మీరే వాకౌట్ అయిపోయారనమాట ఈ రిలేషన్ విషయంలోని. కొంతమందైతే మీ పర్సనే మిమ్మల్ని దూరం పెట్టి మీ నుంచి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే ఇంకా మీరు దూరం అయిపోతారేమో తను ఈ విధంగా ఉంటే మీ విషయంలో అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి స్టార్ట్ చేశారనమాట. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీ విషయంలోని. ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటే నా పర్సన్‌ని నేను దూరం చేసుకుంటానేమో అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికైతే భయం అనేది స్టార్ట్ అయిందనమాట. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో అయితే ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో అయితే ఉన్నారు కదా! బట్ ఇప్పుడు
యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అది మీ పర్సన్ అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు. ఈ రాశి వాళ్ళు యాక్షన్ తీసుకుని మీ రిలేషన్‌ని సక్సెస్ చేయబోతున్నారు. ఇక్కడ మీకైతే కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ నుంచి. మీ పర్సన్‌కి ఒక భయం అనేది స్టార్ట్ అయిందనమాట మీ విషయంలోనే. అందుకనే ఇప్పుడు మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు. స్టెబిలిటీ అనేది తీసుకురాబోతున్నారు మీ పర్సన్ అయితే. తన లైఫ్‌లో ప్రెజెంట్ ఉన్న ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన వల్ల మీ పర్సన్‌కి అయితే మనశ్శాంతి లేదు అని చెప్పి అర్థమవుతుంది. మిమ్మల్ని దూరం చేసుకుంటే మిగిలిన మనశ్శాంతి కూడా కోల్పోతారు అని చెప్పి చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారనమాట మీ పర్సన్ అయితే. ఎందుకంటే తను చేసింది ఏదైతే ప్రీవియస్‌లో ఉందో అది తనని తనే మోసం చేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది. మీతో ఈ విధంగా అయితే బిహేవియర్ చేసి ఉండకూడదు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. మళ్ళీ తన లైఫ్‌లో ఇలాంటి వ్యక్తి ఎక్కడా కూడా దొరకరు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ సిట్యుయేషన్ అయితే ఈ థర్డ్ పర్సన్ దగ్గర అసలు ఏమీ బాగోలేదు అని చెప్పి అర్థమవుతుంది. మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవచ్చు. ఎస్, ఇప్పటి వరకు ఏదైతే ఉందో అది ఎండ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. ఎస్, మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. తను మీ విషయంలో ఇప్పటి వరకు చేసిందంతా కూడా చాలా తప్పు అని చెప్పి రియలైజ్ అయ్యి మీ పర్సన్ అయితే తన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే మీట్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. మనకి మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పేస్ చేయడం కానీ, మీ గురించి తెలుసుకోవడం కానీ, ఇక్కడ ఫేక్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ జరుగుతుంది. ద ఎంపరర్‌లా ఉన్న ఈ వ్యక్తి ప్రెజెంట్ అయితే మీ విషయంలో ఈ విధంగా అయితే ఉన్నారనమాట. చాలా ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. అది కూడా మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు. ఇప్పుడు మీ పర్సన్‌కి మీరు ఈ విధంగా కనిపిస్తున్నారనమాట. ఎందుకంటే ప్రీవియస్‌లో మీరు మీ పర్సన్‌పై మీరు ఎమోషనల్‌గా మీరైతే ఆధారపడి ఉన్నారు. అంటే బెండ్ అయి ఉన్నారనమాట. బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు ద ఎంప్రెస్ లాగా అయితే కనిపిస్తున్నారు. చూస్తున్నారు కదా! ద ఎంపరర్ లాంటి వ్యక్తికి ఇప్పుడు మీరు ద ఎంప్రెస్ లాగా అయితే కనిపిస్తున్నారనమాట. మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. యెస్, మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ కదా! మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుందనమాట. 4 మంత్స్, 4 వీక్స్ టైం అనేది పడుతుంది. మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికనేది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంపరర్ లాంటి వ్యక్తి కదా! తిను ఇప్పటికిప్పుడే కొంచెం రియలైజ్ అవుతున్నారనమాట. తను చేసింది తప్పు అని చెప్పి తెలుసుకుంటున్నారు కదా! ఇంకా పూర్తిగా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అంటే ఒక 4 మంత్స్, 4 వీక్స్ టైం అనేది పడుతుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది పాజిటివ్‌గానే వచ్చింది. ఎందుకంటే మీ వాల్యూ అనేది ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారు. తెలుసుకొని మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి. మిమ్మల్ని మీట్ అవ్వాలి. మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీరు ఇంకా మీ పర్సన్‌కి దూరం అయిపోతారేమో అనే భయం అనేది ఈ వ్యక్తికి స్టార్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. అందరూ కూడా తప్పకుండా ఈ వ్యక్తి తన ఈగోని పక్కన పెట్టి మీ దగ్గరికి పాజిటివ్‌గా రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.